హలో స్టూడెంట్స్, ఈరోజు మనం ఇంతకుముందు నేర్చుకున్నటువంటి వీడియోస్లలో అప్ టు 6 కంప్లీట్ చేసినాము. ఈరోజు మనము ఇక్కడ చూడండి, ఇక్కడ ఎయిత్ బిట్లో ఫైండ్ అని ఎన్ని 1 2 3 4 5 6 సమ్స్ ఇచ్చిండు. ఓకేనా, దీన్ని ఎలా చేయాలి అనేది మనం ఒకసారి చూద్దాం. ఓకేనా, ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏమి ఇచ్చిండు ఇక్కడ మనకు ఎయిత్ బిట్లో ఏమి ఇచ్చిండు 64 1/6. ఓకే, సో వీటిని మనం ఏం చేయాలి, ఫస్ట్ 64ని ఎల్సిఎం చేయండి. ఓకే, 64ని ఏం చేయాలి, ఎల్సిఎం చేయండి. 2 3s 2 2s 2 1s 2 6 2 8s 2 4s 2 2s 2 1s. హౌ మెనీ 2s దేర్? చూడండి, 1 2 3 4 5 6. ఓకే, సో 2 6 1/6. So 2 is equal to 6 1s 6/6. 6కి 6 క్యాన్సిల్ చేస్తే 2. ఓకే, సో ఈ విధంగా మనం దీన్ని చేయొచ్చు ఈజీగా. ఓకే, సేమ్ ఇందులో ప్రతిదీ కూడా సేమ్ ఇలాగే మనం చేయొచ్చు. ఓకే, ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంది చూడండి, బిగ్ నెంబర్ ఇచ్చిండు 6th one. మనము దీన్ని చేద్దాం. ఓకే, మిగతావన్నీ కూడా సేమ్ ఇలాగే మీరు చేయండి. ఓకే, సో ఇక్కడ చూడండి, దీన్ని మనం ఏ విధంగా చేయాలి. ఓకే, ఏముంది క్వశ్చన్, 4 6 6 5 6 టోటల్ -1/6. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే 4 6 6 5 6ని ఎల్సిఎం చేస్తే, ఫస్ట్ ఇక్కడ 6 ఉంది కాబట్టి 2 తోటి చేద్దాం. 2 2s 2 3s 2 3s 2 2s 2 8s 16. ఓకే, 2 1s నెక్స్ట్ 2 1s 2 6s 12 2 6s 12 2 4s 8. నెక్స్ట్ 2 5s 10. సో 2 8s 16 2 3s 6 2 2s 4. నెక్స్ట్ 2 2s 4 2 9s 2 1s ఎంత ఉంది, 6 12 కాబట్టి 6. ఓకే, 2 6 ఇది 6. ఓకే, నెక్స్ట్ 2 1s 2 4s 8 2 5s 10 18 అవుతుంది. సో 2 8s 2 7s 14 2 2s 4 2 9s. ఓకే, ఇప్పుడు మనకు ఇది 2 టేబుల్లో పోదు, 3 తీసుకుందాం. ఓకే, 3 2s 6 3 4s 12 3 3s 9 3 8s 24 3 1s. ఓకే, నెక్స్ట్ 3 2s 6 3 7s 21 3 9s 3 3 3s 3 1s. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ 2s ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6. ఓకే, సో 2 6 ఇంటూ 3s ఎన్ని ఉన్నవి, 1 2 3 4 5 6. ఓకే, 3s 6 ఉన్నవి. సో -1/6. ఇప్పుడు దీన్ని మనం ఇలా రాసుకోవచ్చు. చూడండి ఎలా అంటే 2 into 3 all 6, దీని టోటల్గా -1/6. 2 into 3 6 1s 6 -6/6.
దీన్ని మనము ఇక్కడ చూడండి 2 3 6 -6/6. ఓకే, సో దీన్ని మనం ఏం చేసుకోవచ్చు, క్యాన్సిల్ చేయొచ్చు. సో 6 1 6 1 సో 1. సో ఏముంది, 6 మైనస్ అంటే పవర్ 1. ఇది జస్ట్ మనకు a⁻n అంటే ఎట్లా రాసుకోవచ్చు మనం, ఇది 1/8n రాసుకోవచ్చు. దీని ప్రకారంగా ఏమవుతుంది ఇది, సో 1/6. ఓకే, ఈ విధంగా మనం దీన్ని చేయొచ్చు. ఓకే, క్లారిటీ వచ్చేసింది కదా. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ మనం చూడవలసిన ప్రాబ్లం ఏంటి అంటే 9th ప్రాబ్లం చూద్దాం. చూడండి, ఓకే, ఇది 9th ఏమంటుండు, సింప్లిఫై. ఓకే, 4√81 8 3√343 ప్లస్ 15 5√32 ప్లస్ √225. ఓకే, దీన్ని మనం సింప్లిఫై చేయాలి. ఓకే, చేద్దాం. చూడండి, దీన్ని ఈజీగా మనం ఏం చేద్దామంటే ఈ 81ని ఎల్సిఎం చేయాలి, 343ని ఎల్సిఎం చేయాలి, 32ని ఎల్సిఎం చేయాలి, 225ని ఎల్సిఎం చేయాలి. ఓకే, ఫస్ట్ మనం ఇక్కడ 81ని ఎల్సిఎం చేద్దాం. ఓకే, సో దీన్ని సింపుల్గా మనం ఎట్లా చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి, 3ని 3 2 6 3 7 21 3 9 3 3 3 1 ఎన్ని వచ్చినవి, 3 4. ఓకే, నెక్స్ట్ 343ని చేద్దాం. ఓకే, 343ని మనం చేస్తే ఎలా పోతుంది, ఇది 6 7 9 63 అంటే 7లో చూడండి. ఓకే, ఎలా పోతుందంటే ఇక్కడ 6 5 35 అంటే 6 4 28. ఓకే, సో ఎంత మిగిలింది ఇక్కడ, 28 అంటే 2 6. సో 7 9 63 7 7 49 7 1. నెక్స్ట్ 32ని చేద్దాం. ఓకే, 32ని, సో 2 ఉంది కాబట్టి 2 తోటి 2 1 2 6 2 8 2 4 2 2 2 1. ఓకే, నెక్స్ట్ 225 ఉంది చూడండి. 225ని 5 తోటి కదా, ఇక్కడ 5 ఉంది కాబట్టి 5 తోటి 5 5 4 20 5 5 45 5 9 ఓకే 5 9 45 3 3 3 1. ఓకే, సో ఇది మనకు ఇవన్నీ మనం ఎల్సిఎం చేసుకున్న తర్వాత డైరెక్ట్ ఇక్కడ వచ్చేయండి. చూడండి, సో 81కి ఎంత వచ్చింది, 3. ఓకే, సో 3's ఎన్ని వచ్చినాయండి మనకు, 4 వచ్చినవి. 4 -8. సో 343కి ఎంత వచ్చింది, 7 3's వచ్చినాయి. ఓకే, ప్లస్ 15 సో 5 32 అన్నప్పుడు ఎంత వచ్చింది, 1 2 3 4 5. సో 2's అనేవి 5 ప్లస్ 225కి చూడండి, ఇక్కడ 3's 2's వచ్చినవి, 5's 2's వచ్చినవి. ఓకే, ఇప్పుడు దీన్ని ఈ విధంగా వచ్చింది కాబట్టి మనం దీన్ని ఈజీగా మనం ఇలా రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి, 3^4/1/4 8 7 3 1/3 ప్లస్ 15 సో 2^5 1/5 ప్లస్ దీన్ని
3 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ 1/2. ఓకేనా, అంటే స్క్వేర్ని మనం ఇలా రాసుకోవచ్చు. సో 3 4 1 4 4/4. ఓకే, నెక్స్ట్ 8కి 8 7 3 3/3 ప్లస్ 15 2 5 1 5 మీన్స్ 5/5 ప్లస్ దీనిని మనం ఎట్లా రాసుకోవచ్చు, దీన్ని ఇక్కడ చూడండి నేను సపరేట్ చేస్తున్నా. 2/2 2 1 2 ఇంటూ 5 2/2. ఓకే, ఇప్పుడు 4కి 4 క్యాన్సల్, 3కి 3 క్యాన్సల్, 5కి 5 క్యాన్సల్, 2కి 2 2 1 2 1. సో మిగిలింది ఏంటి, 3 మైనస్ 8 7 56, 15 2 30. ఓకే, ప్లస్ 3 5 15. ఓకే, సో -56 ఉంది, మిగతా అన్ని ప్లస్లు ఉన్నాయి. ఓకే, 30 ప్లస్ 3 33 ప్లస్ 15 48. సో 48 మైనస్ 56 తీసేస్తే ఎంత వస్తుంది, -8. ఓకే, దీన్ని మనం సింపుల్గా ఈ విధంగా మనం చేయొచ్చు. ఓకే, ఇవి అన్ని ఎల్సిఎమ్స్, ఇది ఈ విధంగా మనం కనుక్కోవచ్చు. ఓకే, పర్ఫెక్ట్ క్లారిటీగా ఉంది కదా, రైట్. తర్వాత నెక్స్ట్ ఓకే, ఇంకొక సమ్ చేద్దాం చూడండి. ఓకేనండి, నెక్స్ట్ 10th ఇక్కడ మనకు ఎన్ని 2 సమ్స్ ఇచ్చిండు. కాకపోతే ఏంటంటే ఇందులో మనము ఏం కనుక్కోవాలి అంటే ఇక్కడ ఏ అండ్ బి, ఓకే, ఏ అండ్ బి వాల్యూస్ మనం కనుక్కోవాలి. ఓకే, చూద్దాం. సమ్స్ ఏమి ఇచ్చిండు చూడండి. ఇక్కడ ఫస్ట్ వన్, ఇది ఎన్నో బిట్, 10th. ఓకే, సో ఫస్ట్ వన్ √3 ప్లస్ √2 బై √3 మైనస్ √2 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b √6. ఓకే, ఇది మనకు ఈ విధంగా ఇచ్చిండు. మనం దీన్ని చేద్దాం చూడండి. అయితే ఫస్ట్ మనము దీన్ని ఎలా చేయాలంటే చూడండి, ఇక్కడ సేమ్ ఇక్కడ రేషనలైజింగ్ చేయాలి. ఎలా, √3 ప్లస్ √2 బై √3 మైనస్ √2 ఇంటూ √3 ప్లస్ √2 బై √3 ప్లస్ √2. ఓకే, రేషనలైజింగ్ మనం న్యూమినేటర్ అండ్ డినామినేటర్గా మనం చేస్తున్నాం. ఓకే, అయితే ఇక్కడ నేనేం చేస్తున్నా చూడండి. ఇక్కడ ఇది మనకు ఏ విధంగా రాసుకోవచ్చు అంటే, ఇది √a ప్లస్ √b, ఓకే, ఇంటూ √a మైనస్, ఓకే, ఇది మనకు ఇది సేమ్ ఈ విధంగా ఉందన్నట్టు. ఒకటి ప్లస్లో ఒకటి మైనస్లో. సేమ్ ఇక్కడ చూడండి, ఒకటి ప్లస్లో ఉంది, ఒకటి మైనస్లో ఉంది. √b ఈజ్ ఈక్వల్ టు ఏంటి, √a ఏ అవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది, √b ఇంటూ √b b అవుతుంది. ఓకే, ఇది దీని ప్రకారంగా మనం చేయొచ్చు. ఇది సేమ్ ఈ విధంగా ఉందన్నట్టు. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఈ ఒక్క టర్మ్ని ఇక్కడ √3 కరెక్ట్ చూడండి, √3 అనే టర్మ్ని టోటల్ ఈ √3 ప్లస్ √2 తోటి నేను మల్టిప్లై చేస్తున్నా. చూడండి జాగ్రత్తగా, √3ని √3 ప్లస్ √2 టోటల్గా, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ √2ని ఈ టర్మ్ని టోటల్ ఈ టర్మ్ తోటి. ఓకే, √3 ప్లస్ √2 బై, ఇది మనకి ఫార్ములాలో
సో ఈజీ కదా, మనకి ఎట్లా చేయొచ్చు డైరెక్ట్. సో √3 స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ √2 స్క్వేర్. ఓకే, ఇది ఇక్కడ చూడండి ఈ విధంగా. ఇప్పుడు √3 ఇంటూ √3. ఓకే చూడండి ఇక్కడ √3 ఇంటూ √3, మళ్ళీ నెక్స్ట్ √3 ఇంటూ √3 ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ √3 ఇంటూ √2 √3 ఇంటూ √2 ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి. ఓకే, నెక్స్ట్ ఇది దీంతో టోటల్ మనం మల్టిప్లై చేసినాం. నెక్స్ట్ ఏముంది ఇక్కడ, ఓకే ప్లస్ ప్లస్ √2ని ఇక్కడ చూడండి, √2ని ఈ √3 చే అండ్ నెక్స్ట్ √2ని √2 చే మనం మల్టిప్లై చేస్తున్నాం. సో √2 ఇంటూ √3. ఓకే, ఇక్కడ చూడండి ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ ఇంటూ ప్లస్ 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 ఇంటూ ప్లస్ ప్లస్ √2 ఇంటూ √2 ఇంటూ √2. ఓకే, ఇంటూ బై ఇక్కడ ఏమవుతుంది, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది, రూట్కి క్యాన్సిల్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఎంత 3 - 2. ఇప్పుడు చూడండి ఇక్కడ √3 ఇంటూ √3 ఓన్లీ 3. ఎట్లా, √a ఇంటూ √a ఇక్కడ ఫార్ములా ఉంది చూడండి, √a ఇంటూ √a ఏ సేమ్, √3 ఇంటూ √3 3 ప్లస్ ఇక్కడ డిఫరెంట్ ఉన్నాయి, 3 2s 6. ఏం 6? √6 ప్లస్ నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ డిఫరెంట్ ఉన్నాయి చూడండి. సో √6 ప్లస్ ఇక్కడ √2 ఇంటూ √2 ఓన్లీ 2 బై 1. ఇప్పుడు మనము దీని ఈక్వల్ టు ఏమనుకున్నాం ఇక్కడ, a ప్లస్ b √6. సో ఇక్కడ చూడండి 3 ప్లస్ 2 ఏమవుతుంది 5 ప్లస్ √6 ఎన్ని ఉన్నాయండి ఇక్కడ, ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి. సో √6 అంటే ఇక్కడ అర్థం ఏంటి, ఇక్కడ ఇచ్చింది చూడండి a ప్లస్ b √6. సో a ప్లస్ b √6 మీన్స్ ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు 5 అన్నట్టు, b ఈజ్ ఈక్వల్ టు 2 అన్నట్టు. ఓకే, సో ఈ విధంగా మనం దీన్ని చేయొచ్చు. ఓకే, సో యాజ్ ఇట్ ఈజ్గా మీరు ఇక్కడ ఉన్నటువంటి సమ్ని ఈజీగా మనం చేయగలుగుతాం. ఓకే, సో నెక్స్ట్ ఇప్పటి వరకు ఈ వీడియో టోటల్గా మనం రియల్ నెంబర్స్ టోటల్ కంప్లీట్ చేసుకున్నాం. ఓకే, మీరు ఎక్కువ సబ్స్క్రైబ్ చేస్తే నెక్స్ట్ థర్డ్ చాప్టర్, సెకండ్ చాప్టర్ పాలినామియల్ కూడా నేను పెట్టడానికి రెడీ. ఓకే, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా SA1 ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుస్తాం.